అందరికీ అలాగే శ్రీ విష్ణు గారు మీకు మరొకసారి హార్టీ కంగ్రాచులేషన్స్ అండి టీమ్కి. అండ్ హుసేన్ గారు కంగ్రాచులేషన్స్. పికప్కి రమ్మంటే క్యాబ్ తీసుకొని వస్తావేమో అనుకున్నాను, ఇలా లాస్ట్ జర్నీ వెహికల్ తీసుకొస్తావని అనుకోలేదు. అంటే కొంచెం పెద్ద వెహికల్ అయితే బాగుంటుంది కదా, ఇది తీసుకొచ్చాను. నేను ఇన్వెస్టిగేషన్ చేయాలి, మిగిలిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారా? ఉన్నారు. ఇదేంటి, ఇది గేర్ రాడా? గేరే. ఇది గేరా? అదేంటి? ఇది స్టీరింగ్ లాంటిది. చెప్పుకుంటేనే కానీ తెలియట్లేదు. ఏసీ వేయమంటారా? దీంట్లో ఏసీ కూడా ఉందా? ఇదే పెద్ద ఏసీలా ఉంది. వెనకాల నుంచి ఏదో స్మెల్ వస్తుంది ఏంటి? అది ఇందాక బాడీ ఉంటే దింపేసి వచ్చాను. బాడీయా? ఓకే ఓకే. ఈ డోర్ ఎవడైనా తెరుస్తాడా నాకు? ఎక్స్క్యూజ్ మీ. అదే మేడం. థ్యాంక్స్ మేడం. ఎక్కడున్నారు అందరూ? లోపల వెయిట్ చేస్తున్నారు మేడం మీకోసమే. ఓకే, డోంట్ టాక్. వాళ్ళు ఎక్కడ? అవును మేడం, ఏదో అడుగుతా అన్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తా అన్నారు. వీళ్ళే. ఒక్క నిమిషం, మీ పాకెట్లో వేసుకున్నా. యా, మీ టీం వీళ్ళేనా? ఇల్లే మేడం. నేను ఒక ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ మీతోనే మొదలు పెడతాను. మీ మీద ఒక నీడ కనిపిస్తోంది. మీ మీద సుకుమార్ అనే ఒక నీడ ఉన్నట్టుంది. చెప్పానా? నా ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు తప్పు కాదు. అబ్సల్యూట్లీ రైట్. ఓకే, సో మూవింగ్ అహెడ్. మీ మీద ఉండేటువంటి నీడ కాదు, అది ఆవిడ అని తెలిసింది. ఇట్ ఈస్ నాట్ నీడ. మీరేంటి అసలు ఈ మధ్య ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో సెల్ఫీలు అవి దిగుతున్నారంట? ప్రాసెస్. నేను కూడా చిన్న సైజ్ ఇన్వెస్టిగేషన్. అవునా? అదంటే మనం కాంపిటేటివ్ ఇన్వెస్టిగేటర్స్ అయిపోతాం. అలాగైతే వీ కెన్ వర్క్ ఇన్ పార్ట్నర్షిప్. అదే ట్రై చేస్తాను మీకు కింద జాయిన్ అవ్వడానికి. ఓకే, ఎవరు తెలియకుండా చేస్తుంటారండి, మీరు అందరూ తెలిసేలా చేస్తుంటారు కాబట్టి. ఆయన తెలియకుండా చేసినా సరే ఆయనకు డబ్బులు బాగానే వస్తున్నాయి కదా. ఓకే, మీరు కూడా బాగానే ఉన్నారుగా ఆయనతో పాటు. ఇందాక ఆ బండిలోనే కదా నన్ను దింపారు. అవును, మీకు వాటా ఎంత? మనకి వాటాలు వచ్చేంత సంపాదన లేదండి దాంట్లో. మనమే తిరిగి ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. మరి ఎందుకు పాపం అంత కష్టపడి తిరుగుతున్నారు ఆయన ఇల్లు? ఏం లేక ఆ వెహికల్ వేసుకుని తిరుగుతున్నాం. ఓకే, అవును. మీ విషయానికి వస్తే, ఊరే ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు, మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు. అలా అమృతం మొత్తం ఆల్ పీపుల్ లైక్ చేసేటువంటి ఒక సీరియల్. మీ నాన్నగారు ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఎవ్రీథింగ్. కానీ మీకు థ్రిల్లరే చేయాలని అనిపించింది ఎందుకు? అమృతం తర్వాత నాన్న ప్రొడ్యూస్ చేసిన అయితే అనుకోకుండా ఒక రోజు, చిన్నప్పటి నుంచి చూసిన థ్రిల్లర్స్ అంటే నాకు చాలా ఇష్టం. థ్రిల్లర్ అనే కాదండి, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, కథ నచ్చితే అది థ్రిల్లర్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, లవ్ స్టోరీ అవ్వచ్చు. మనకు నచ్చిన కథ చెప్పడానికి, లేకపోతే ఒకడు వచ్చి మనకు ఒక కథ చెప్తే దాన్ని చెప్పడానికి సహకరించడం నాకు ఇష్టం. కొంతవరకు నేను కన్విన్స్ అయ్యాను ఇక్కడ. థ్యాంక్ యూ. కానీ ఇంకొక డౌట్ ఉంది నాకు. మీరెందుకు ముందు నుంచే థ్రిల్లర్స్తోనే ఉన్నారు? షార్ట్ ఫిల్మ్స్ చేసినా థ్రిల్లర్సే, కథలు రాసినా థ్రిల్లర్సే, సినిమాలు చేసినా థ్రిల్లరే. నిజం చెప్పండి, మీరు స్కూల్లో, కాలేజ్లో ఏమైనా థ్రిల్లర్స్లో పార్టిసిపేట్ చేశారా? చేశామ్మా. అంటే యు మీన్ ఈ సినిమాలో ఉన్నట్టు స్కూల్ క్లాసులు బంక్ కొట్టడం, బంక్ కొట్టి సినిమాకి వెళ్ళటం, ఓకే, అలాంటి థ్రిల్లింగ్ యాక్టివిటీస్ చాలా చేశాం. తీసే థ్రిల్లర్లే అయినా మనిషిలో మంచి కామెడీ యాంగిల్ ఉంది. యా, సో అందుకని మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా బాగా? ఎందుకు? లవ్ స్టోరీ రాశాను మ్యామ్, పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, నాకే నచ్చలేదు. ఓకే, కామెడీ రాశాను, కామెడీ మిగలలేదు. సో ఇంకా థ్రిల్లర్స్ సేఫ్ జోన్ అని చెప్పి థ్రిల్లర్స్లోకి వచ్చేసాను. జనాల్ని భయపెట్టడం మీ హాబీ అన్నమాట. ఓకే, థ్రిల్ చేయటం, జనాలకి థ్రిల్ కల్పించడం. అంటే నాట్ దయ్యాలు అలాంటివి కాదు, థ్రిల్. ఓకే, కొంతవరకు అయితే కన్విన్స్ అయ్యాను. కానీ ఇక్కడ ఇంకో డౌట్ ఉంది. ఇప్పుడు జనరలీ హీరో అండ్ హీరోయిన్కి మధ్యలో కెమిస్ట్రీ చూస్తాను, ఇక్కడ హీరోకి విలన్కి మధ్యలో కెమిస్ట్రీ ఉంది. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? ఇది మీరే పెట్టించారా? అంటే జనరలీ ఎప్పుడు హీరో హీరోయిన్కే ఉంటుంది కెమిస్ట్రీ, మీరు అసలే మొహమాటస్తులు. థ్రిల్లర్ అండి, ఇంకా అదే థ్రిల్లర్ దీనికి, ఈ సినిమాకి. మెయిన్ థ్రిల్లింగ్ మూమెంట్స్ విలన్కి హీరోకి ఉంటేనే ఆ జానర్కి మనం న్యాయం చేసినట్టు ఉంటుంది. సో అందుకే హీరోయిన్లు, సాంగ్స్ అలాంటి ట్రాక్స్ ఏమీ లేకుండా ప్యూర్ థ్రిల్లర్
అంతేనా, లేకపోతే మీకు అంతకుముందు సినిమాలు అన్నిట్లోనూ హీరోయిన్లతో డ్యూయెట్లు చేసి కొంచెం బోర్ కొట్టి? ఒక రకంగా అది కూడా దట్స్ అ పాయింట్. యా, ఐ న్యూ దిస్. నా ఇన్వెస్టిగేషన్లో ఇది బయటకు వస్తుందా రాదా అని నేను చూస్తూ ఉన్నాను, బయటపడింది. యా, అండ్ ఇంకొకటి కూడా విన్నాను, మీరు డ్యూయెట్ పెట్టించమన్నారని ఈ సినిమాలో మీకు. పెట్టామని తీసాం అది అసలు thriller కాస్త మంచిది, అందుకే సినిమా బాగా ఆడుతోంది. అది యాక్చువల్గా టేక్ మానిటర్లోనే పోయింది, అది టేక్ వరకు తీసుకురాలేదు. ఓకే, నైస్, ఇంట్రెస్టింగ్. ఎనీవే, నేను బాగా కన్విన్స్ అయ్యాను మీరందరూ ఇన్వెస్టిగేషన్లో బాగా పార్టిసిపేట్ చేసినందుకు, అలాగే మంచి సినిమా తీసినందుకు. ముందుగా మీకు